హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ చెఫ్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ. మన స్టైల్లో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఫిష్ని తీసుకోండి. వాటిని నిమ్మకాయ, ఉప్పు, వాటర్లో కడిగి పెట్టండి. మనం ఇలా వాష్ చేసుకుంటే మనకి ఫిష్ నీసు వాసన రాదు. తప్పకుండా ఇలానే వాష్ చేయండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఓ వెడల్పాటి బాండిని ఉంచండి. దాంట్లో ఓ 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి కలపండి. సో ఆనియన్ మగ్గడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఓ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. అలాగే మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి. అవి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఓ 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండును తీసుకొని చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే ఓ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని అది మరిగేంత వరకు మూత పెట్టి ఉంచండి. మూత తీసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని అందులోకి యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్ని ఒకసారి కలపండి. ఫిష్ ఎక్కువ కలిపితే మనకి ఫిష్ ముక్కలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ ఫిష్ని కలపొద్దు. ఇప్పుడు మూత పెట్టి ఓ 15 నిమిషాల పాటు ఫిష్ని ఉడకనిద్దాం. చూడండి, 15 నిమిషాల తర్వాత ఫిష్ మనకి ఉడికేస్తోంది. సో ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి దంచుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మిక్స్ చేసుకున్న మసాలాని ఫిష్ కర్రీలోకి యాడ్ చేయండి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. సో అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. సో ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఓకే డ్యూడ్, ఉంటాం మళ్ళా.